సమాజంలో జరిగే అనేక నేరాలకు ప్రధాన కారణం ఆకలి. కడుపు నింపుకునే క్రమంలో మొదలయ్యే నేరాలు ఆ తర్వాత అలవాటుగా మారిపోతాయి. వీటికి ఆదిలోనే అడ్డుకట్ట వేయాలనుకున్న కర్నూలు పోలీసులు సరికొత్త అవతారం ఎత్తారు. సమాజాన్ని పీడిస్తున్న నేరాలకు చికిత్స కన్నా నివారణ ముఖ్యమంటున్నారు కర్నూలు జిల్లా పోలీసులు. యువత పెడదోవ పట్టకుండా వారిలోని శక్తియుక్తులకు పదును పెడుతున్నారు. జీవితంలో వారు ఉన్నత స్థానాలకు చేరేందుకు అవసరమైన శిక్షణ అందిస్తున్నారు. కర్నూలు ఎస్పీ రఘురామిరెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఏర్పాటైన ఈ శిక్షణా కార్యక్రమంలో ఉపాధి లేక అవకాశాలు రాక నిరాశ నిస్పృహలతో పాత నగరంలో ఉన్న యువకులను చేరదీశారు. వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తూ ఉద్యోగ సాధనకు సిద్ధం చేస్తున్నారు. తరగతి గదుల్లో పాఠాల ద్వారా రాత పరీక్షకు అవసరమైన మెలకువలను నేర్పుతున్న పోలీసులు మైదానాల్లో వ్యాయామాలపై సూచనలిస్తూ విద్యార్థుల్లో శారీరక దృఢత్వాన్ని పెంచుతున్నారు. ఓల్డ్ సిటీలో ఎక్కువగా మైనారిటీ మరియు షెడ్యూల్ క్యాస్ట్ బీసీ క్యాస్ట్ సంబంధించి చదువుకుంటున్నటువంటి యువత చాలామంది ఉన్నారు. చాలామంది ఇంట్రెస్ట్ ఎన్సీసీ కోర్సులో కూడా చేరినటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరినీ ఒక ప్రోత్సహించి ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలి అని చెప్పేసి వాళ్ళకి ఒక మార్గనిర్దేశం చేసి ఇండోర్ క్లాసెస్ అంటే థియరీ ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలి అనేది ప్లస్ శారీరక దారుఢ్యానికి సంబంధించినటువంటి రన్నింగ్, లాంగ్ జంప్, పుషప్స్, పుల్అప్స్ ఇటువంటి వాటి మీద కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఈ విధంగా వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి వారు, మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ ఉద్యోగ అవకాశాల్లో వెనకబడకుండా సరైనటువంటి మార్గాన్ని ఎంచుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దేశానికి ఉపయోగపడాలనే తపనతో ఎస్పీ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సార్ వారికి, మాకు నేర్పిస్తున్న సార్ వారికి అందరికీ కృతజ్ఞతలు. జిల్లాలో ఎస్పీ గారు మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అతని లక్ష్యము పేద ప్రజలకు ఎలా ఉపయోగపడాలి, పేద ప్రజలను ఎలా పైకి తేవాలనే ఉద్దేశంతో ఎస్పీ గారు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇది చాలామంది యువతకు ఆదర్శంగా ఉంటుంది సార్. ఈ కార్యక్రమము ఈ ఉద్యోగం లేని ప్రజలకు, ఉద్యోగంలో యువతకు అందరికీ కూడా చాలా హెల్పింగ్ ఉంటుంది సార్. ఖచ్చితంగా జాబు గమ్యాన్ని చేరుకోవాలనే లక్ష్యంతో ముందేస్తున్నాం సార్. అడుగు ఖచ్చితంగా జాబ్ కొడతాం 100%గా. తొలి విడతగా కర్నూలు పాత నగరంలోని వివిధ కాలనీల నుంచి 150 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నారు. 10వ తరగతి విద్యార్హతతో ఉద్యోగాలు రాక కానిస్టేబుల్, సైనిక పోస్టుల భర్తీలకు నిర్వహించే పరీక్షల్లో సామర్థ్యం సరిపోక నిరాశలో ఉన్న కర్నూలు పాత నగరం యువతకు ఈ శిక్షణ వేగుచుక్కగా మారింది. దీనివల్ల మాకు చాలా ఉపయోగపడుతుంది. ఎంతోమంది చదువుకున్నారు కానీ ఉద్యోగాలు లేక చాలా మంది బాధపడుతున్నారు. కాబట్టి దీనికి బాగా ప్లస్ పాయింట్ అయింది మాకు ఇదంతా. దీనివల్ల చాలా మంది ఉద్యోగాలు లేని వాళ్ళంతా వస్తున్నారు ట్రైనింగ్కి. ఇక్కడ సార్లు, లెక్చరర్లు, ఇన్స్ట్రక్టర్స్ కూడా మాకు బాగా నేర్పిస్తున్నారు. ఇంటర్ 10th చదువు ఆపేసిన యువకుల కోసం మెయిన్గా ఇది ఆటోలు మరియు షాపులలో వర్క్ చేస్తున్న వాళ్లకు ఉపయోగపడాలని ఎస్పీ సార్ గారు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. అలాగే మా ఇన్స్ట్రక్టర్ సార్స్ ప్రతి ఒక్క మూమెంట్ని బాగా గ్రహించి మాలో ఉన్న తప్పుని చూసి దాన్ని సరిదిద్ది మాలో ఉన్న స్పీడ్నెస్ని పెంపొందిస్తున్నారు. ఇది ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం, ఆర్మీ సెలెక్షన్స్ కోసం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఇక్కడ ఫిజికల్గానే కాకుండా ఇండోర్ స్టడీస్ కూడా మాకు మెటీరియల్స్ కూడా ఇచ్చారు. అంతా క్లాసెస్ కూడా బాగానే జరుగుతున్నాయి. సార్ వాళ్ళు బాగానే ట్రైనింగ్ ఇస్తున్నారు మాకు. దీనివల్ల మేము ఇంతకుముందు ఎంత వీక్గా ఉన్నామో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలా ఇంప్రూవ్ అయ్యాం. శిక్షణతో యువత ఉద్యోగాలు పొందడం సహా శాంతి భద్రతల సమస్య తీరుతున్నందున ఈ ప్రక్రియను జిల్లా వ్యాప్తంగా విస్తరించేందుకు జిల్లా పోలీసులు సిద్ధమవుతున్నారు.